చలమయ్య గోదానం. నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ. ఆయనకొకసారి జబ్బు చేసింది. అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే సద్బ్రాహ్మణుడొకాయనకు గోదానం చేశాడు, వెంటనే తగ్గిపోయింది అన్నది. నా జబ్బుకు గోదానానికి సంబంధమేమిటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవడమన్న మాట ఆయనకు దిగులు పుట్టించింది. ఒరే, మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనను బాధిస్తాయి అంటే జబ్బు మనను పుణ్యకార్యాలేమైనా చెయ్యమని హెచ్చరిస్తుందన్నమాట. నీ సంగతి నాకు తెలియనిదేముంది, డబ్బు కూడగట్టడమే తప్ప ఎవరికీ సాయపడి ఎరుగవు, అంతా మీ నాయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్య పిల్లలు కూడా ఆయనను తల్లి చెప్పినట్టే చేయమని బలవంత పెట్టారు. చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఒక చూడి ఆవును దానం చేసి, బ్రాహ్మణోత్తమ, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకొని దూడను నాకు ఇవ్వాలి, దూడతో మీకేం పని ఉండదు కదా అన్నాడు. రామశర్మ కంగారుపడి, అయ్యా, తల్లిని బిడ్డను వేరు చేయడం మహాపాపం గదా అన్నాడు. గోన్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరనే న్యాయం మానవులకే గాని పశువులకు వర్తించదు. అయినా దూడను మీరు వెంటనే నాకివ్వనవసరం లేదు, దానికి తల్లి అవసరం తీరాకనే అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు. ఆ మరునాటికి చలమయ్య జబ్బు చేత్తో తీసేసినట్టు మాయమైపోయింది. కొద్ది రోజుల తరువాత చలమయ్య ఎప్పటి మనిషైపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది. దానికొక కోడె దూడ పుట్టింది. ఈ సంగతి తెలిసినప్పటినుంచి చలమయ్య మనసులో లేదు. ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకొకసారైనా ఆయన రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకుంటుండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచినాయి. ఒకరోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మను, బ్రాహ్మణోత్తమ, ఆవు పాలు సక్రమంగా ఇస్తున్నదా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశగల ఆవు, రోజుకు 4 షేర్ల పాలిస్తున్నది అని చెప్పాడు రామశర్మ. స్వతహాగా రామశర్మ మొహమాటస్థుడు. ఆయన చలమయ్యను సంతోషపెట్టాలనుకుని ఆవిస్తున్న దానికి 2 షేర్లు ఎక్కువగా చెప్పాడు. ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్లయింది. తనకున్న ఆవుల్లో ఏ ఒక్కటి అన్ని పాలివ్వదు. బ్రాహ్మణోత్తమ, ఆవు అంత ఎక్కువగా పాలిస్తున్నదంటే అవి ఏమంత రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య. రామశర్మ పాలు రుచిగా లేవంటే చలమయ్యకు కొంత తృప్తిగా ఉండేది. అలా కానప్పుడు చాలా మంచి ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు. కాని రామశర్మ ఎంతో వినయంతో, కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను. బహుశా దేవతలు సేవించే అమృతం అలాగే ఉంటుందేమో అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఈ ఆవుపాల రుచి చూడాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు. చాలా బాగున్నవి. చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టలేదు. మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమ, నేనొక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంట పాలు తాగగానే ఎంతో గుణం కనబడింది. నిజంగానే ఆ ఆవులో దేవతాంశ ఉన్నదనిపిస్తున్నది. ఆ పాలలో అమృతం ఉన్న లక్షణాలు కనిపిస్తున్నవి. మీరది ప్రతిదినమూ 4 షేర్ల పాలిస్తున్నదన్నారు కాబట్టి అందులో 2 షేర్ల పాలు నాకివ్వగోరుతున్నాను. నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు. ఇది విని రామశర్మ గుండెల్లో రాయిపడినట్టయింది. కాని ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.
శాంతమ్మ కొడుకును మందలిస్తూ, గోవులు దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అన్నది. పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి గదా. అలా జరగలేదు కాబట్టి నన్నే పాపాలు అంటలేదు, వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య. ఆ రోజునుంచి రామశర్మ ఆవును తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ క్రమం తప్పకుండా చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం తిరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర్నుంచి పాలు తీసుకోవడం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి మందిస్తున్నాడు, కాని ఆ మందు ఏమాత్రం పనిచేయడం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవడం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి, అయినా నా జబ్బెందుకు తగ్గడం లేదు అని మదనపడ్డాడు చాలా చలమయ్య. ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధువొకడు నిలబడి, ఇంట్లో పాపముంది, నివారించుకోండి అని కేకపెట్టాడు. అది విని శాంతమ్మ సాధువును లోపలకు పిలిచి కొడుకును చూపించింది. సాధువు చలమయ్యను పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకున్నది అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామీ, అలా ఎందుకు జరిగింది? దానిలో ఉన్న రహస్యం ఏమిటి? నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు గదా అన్నాడు. అందుకు సాధువు, ఓయి, నీ వంటి డబ్బు కాసిన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు. గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనలా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. ఈ నిదర్శనం కారణంగా నీవు బుద్ధికలవాడివైతే దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి. కానీ అలా జరగలేదు. జబ్బు తగ్గగానే వంచనా బుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించడం మొదలుపెట్టావు. జబ్బు తిరగబెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తున్నది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి స్వామీ అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూ. పాల దొంగతనం మహాపాపం. ఆ పాపం నిన్నంటింది. దాని నుంచి విముక్తుడివి కావడానికి నువ్వు మరొక గోదానం చెయ్యాలి. అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే, ఆ గోదానమేదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య. నేనెవరికీ దానధర్మాలు చేయలేదు, అందువల్ల పుణ్యాత్ముణ్ణనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవివ్వండి స్వామీ అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు. ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. చలమయ్య తెల్లబోయాడు. సాధువు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది. కాని రామశర్మ నీకు పాలివ్వడం వల్ల నీకు పాల దొంగతనం పాపం, ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి. అంత చేదు అనుభవం తరువాతనైనా నీ డబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సంతానంతో సహా రెండావులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పు క్షమించమన్నాడు. ఆ తరువాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.